ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి నేను నీతోనే నేరుగా మాట్లాడుతున్నాను. ఇది నీకు దైవం ఇస్తున్నటువంటి ఆఖరి హెచ్చరిక. అతి పెద్ద అవకాశం మిస్ చేసుకోవద్దు. మిస్ చేసుకున్నావు అంటే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. మిస్ చేసుకున్నావు అంటే, నిర్లక్ష్యం చేశావు అంటే కన్నీళ్ళే మిగులుతాయి. నిజంగా ప్రాప్తం ఉంటేనే ఇది వినగలుగుతావు, లేకపోతే నీ కర్మే అని చెప్పాల్సి వస్తుంది తల్లి. ఈ మాట ఎందుకు ఇంతలా వాడుతున్నాను అంటే, వీడియో చివరి దాకా వింటేనే నీకు అర్థమవుతుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే చాలా లోతైన అర్థం ఉన్న ఒక సందేశంతో ఈరోజు బాబా గారు మన ముందుకు వచ్చారు. ఇంతమంది సాయి భక్తులుండగా ఇది మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు, ఇది మీ కంట పడింది అంటే అర్థం ఏంటి? బాబా గారు కేవలం మీకోసం మాత్రమే ఈ సందేశాన్ని తీసుకొచ్చారని అర్థం. ఇది ఒకవేళ మీకు కాకపోయి ఉంటే ఈ వీడియో మీ కంట పడదు, పక్కకి వెళ్ళిపోతుంది. లేదా మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు చూడకుండా స్క్రోల్ చేసేస్తారు పైకి. మీరు ఆపి చూస్తున్నారంటే బాబా గారు ఇది మీకోసం మాత్రమే తెచ్చారు కాబట్టి మీ కంట పడేలా చేశారు. కాబట్టి చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. బాబా గారు చివరి ఆఖరణ ఒక అత్యద్భుతమైన ఒక విషయం చెప్పబోతున్నారండి. ఒక పరిహారం కూడా చెప్పబోతున్నారు. అదేంటో తెలుసుకుంటే మీ జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. కష్టాలు అనేవి మీ జీవితంలోకి తొంగి చూడవు. అయితే ఎంత నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698772. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి పర్సనల్ సమస్యకైనా నిర్మోహమాటంగా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కొంతమందికి కట్టుకున్న వారికి, కన్న వారికి, కడుపును పుట్టిన బిడ్డలకి, తోబుట్టువులకి కూడా చెప్పుకోలేని కొన్ని పర్సనల్ సమస్యలు ఉంటాయి. అల్లాడిపోతుంటారు. ఎవరికి చెప్పాలో దిక్కు తోచిన స్థితిలో ఉంటారు. దానికి పరిష్కారం కావాలని ఉంటుంది. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో, ఎవరిని మాట్లాడాలో తెలియదు. అలాంటి సమయంలో ఈ గురువు గారికి కాల్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసి మీకు ఒక రిలీఫ్ని ఇస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక్కసారి మనసారా బాబా గారిని మనసులో తలుచుకుంటూ ఓం సారాం అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఈ రోజు మీరు అనుకున్న పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి శ్రద్ధగా విను. నువ్వు పడుతున్న బాధలో, నీ మనసులోని ఆవేదన నా వరకు చేరాయి, షిరిడి వరకు చేరాయి. ఈ వీడియోలో ఉన్న సందేశాన్ని నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే. దైవం ఇచ్చే ఆఖరి హెచ్చరిక తల్లి. పెద్ద అవకాశం మిస్ చేసుకోవద్దు. చేసుకుంటే నిజంగా తర్వాత పశ్చాత్తాపడతావు. నేను నీతో నేరుగానే మాట్లాడుతున్నాను, నీతోనే మాట్లాడుతున్నాను. కాబట్టి నువ్వు కూడా కాసేపు నీ పనులన్నీ పక్కన పెట్టేసి వినడానికి ప్రయత్నించు. నీ జీవితం మారుతుంది. నీ జీవితాన్ని మార్చి వెళ్తాను అని నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ. జాగ్రత్త. ఇది నీ సాయి వాగ్దానం తల్లి. ఇది నీ జీవితంలో సాధారణ సమయం కాదు. దైవం నీకు ఒక ముఖ్యమైన సంకేతాన్ని ఇస్తోంది. నువ్వు అదృష్టం లేక వెనకబడలేదు. నువ్వు అనుకుంటున్నావు కదా, నా తలరాత బాగాలేదు బాబా, నా అదృష్టం బాగా లేదు, అందుకే నేను వెనకబడిపోయాను, నా జీవితం ఇంతే, ఉన్న చోటే ఉండిపోయాను, నా జీవితం ఆగిపోయింది అంటూ బాధపడిపోతున్నావు. నిజమే కదా? అయితే ఇక్కడ వచ్చిన దైవ సంకేతాన్ని గుర్తించకపోవటమే దానికి కారణం. దైవం నిన్నెప్పుడు విడిచిపెట్టలేదు, నీ సాయి నిన్ను విడిచిపెట్టలేదు. కానీ ఆ దైవము, ఆ సాయి పంపిస్తున్న సంకేతాలను నువ్వు గుర్తించలేకపోవటమే నువ్వు వెనకబడి ఉండటానికి కారణం. నీ అదృష్టమో, నీ తలరాతో, నీ ఇరుగువారో, పొరుగువారో, నీ ఇంట్లో వారో కాదు, నీ పొరపాటే ఇది. ఒక పెద్ద అవకాశం మిస్ చేసుకోకు తల్లే. భగవంతుడు నీ జీవితంలో ఒక కొత్త ద్వారాన్ని తెరవబోతున్నాడు. పాత బాధలను, గతంలో నిన్ను మోసం చేసిన వారిని తలుచుకుంటూ కూర్చుంటే నీ కళ్ళు
ముందరికి వచ్చే కొత్త అవకాశాన్ని కోల్పోతావు. ఎందుకంటే నువ్వు ఈ బాధలో ఈ కన్నీళ్లతో కూర్చొని ఉంటే నీ సాయి నీ ముందుకు పంపిస్తున్నటువంటి ఒక పెద్ద అవకాశం, అది ఏదైనా కావచ్చు. నీ కళ్ళ నిండా కన్నీళ్లు, కడుపులో బాధ ఉంటే ఎదురుగా వచ్చే అవకాశాన్ని ఇవి గుర్తించలేవు. ఎందుకంటే కళ్ళు కన్నీటితో నిండిపోయి ఉంటాయి కాబట్టి, పొరలు కమ్మి ఉంటాయి కాబట్టి ఎదుట వచ్చే అవకాశాన్ని గుర్తించలేవు. ఇప్పుడే నువ్వు ఈ కన్నీరు, ఈ కష్టాలు, బాధల నుంచి నువ్వు బయటపడాలి. అతిగా ఆలోచించడం మానేయాలి. అలా మానేసిన క్షణంలోనే నీకు వచ్చిన ఈ పెద్ద అవకాశాన్ని నువ్వు గుర్తించగలుగుతావు, లేకపోతే మిస్ చేసుకుంటావు. అందుకే అంటున్నాను, ఇది దైవం పంపుతున్న చివరి హెచ్చరిక అని. ఎందుకంటే నీ జీవితంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి బిడ్డ, నీకు తెలియటం లేదు. సంకేతాలను గుర్తించు. నీ సాయి పంపే సంకేతాలను గుర్తించు. ఒక ఫోన్ కాల్, ఒక వ్యక్తి పరిచయం, కొత్త ఉద్యోగ సమాచారం, లేదా ఆగిపోయిన పని మళ్ళీ మొదలయ్యే రూపంలో సాయి నీకు దారి చూపిస్తున్నాడు. దైవం నీకు దారి చూపిస్తోంది. గుర్తించలేకపోతున్నావు, అక్కడే ఆగిపోయావు. ఆ బాధలో, ఆ కష్టంలో అక్కడే నిలిచిపోయావు, ముందుకు కదలలేకపోతున్నావు. అందుకే చెబుతున్నాను, ఇది నిజంగా నీకు చివరి హెచ్చరికే అని. నీ గత బాధలు, నీ స్వభావం, నీ మంచితనమే నీకు బంధనమైపోయింది తల్లి. ఎవరికి అన్యాయం చేయకుండా అందరినీ సమానంగా చూస్తూ నువ్వు ముందుకు వెళ్దామని చూసినా కూడా కొందరు నీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటున్నారు. నమ్మిన వారే చెయ్యి వదిలేశారు. నువ్వు చేసిన కష్టానికి గుర్తింపు వేరొకరికి దక్కింది. నేను ఎవరికి అన్యాయం చెయ్యలేదు కదా బాబా, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది తండ్రి అని నువ్వు మౌనంగా కన్నీరు పెట్టుకున్న రోజులు నాకు తెలుసు. నువ్వు ఇక్కడొక్క విషయం జాగ్రత్తగా విను బిడ్డ. అసలు అమాయకుడిగా మారిపోకు. చేతగాని వాడిలా, చేతగాని దానిలా మారిపోకు. నీకు అన్ని తెలుసు, అన్ని చెయ్యగలవు. మరి ఇంత అమాయకంగా మారిపోతే సమాజం నిన్ను ఒక ఆట ఆడేసుకుంటుంది. అందరినీ సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తూ లేదు అని చెప్పలేక సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకున్నావు. మంచిగా ఉండు, కానీ అమాయకుడిగా మారకు. సహాయం చెయ్యి, కానీ నీ కుటుంబం నష్టపోయేలా కాదు. ఈ ఒక్క విషయం గుర్తించుకో. ఇక్కడ నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది తల్లి. వాయిదా అస్సలు వెయ్యకు. ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పనుల్లోనైనా ఇంకొంచెం తర్వాత చూద్దాం అని పనులను వాయిదా వేసే అలవాటు వల్ల గతంలో చాలా మంచి అవకాశాలు జారిపోయినాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో, అర్థమవుతుంది. ఇకపై ఆ తప్పు చెయ్యకు. నీ మౌనమే నీ రక్షణ. నీ భవిష్యత్తు ప్రణాళికలను, చెయ్యబోయే పనులను పూర్తి కాకముందే ఇతరులకు చెప్పకు. మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ పో. ఫలితం వచ్చాక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ కంట పడుతుంది. అపోహలు వదులుకో. అకస్మాత్తుగా పాత వ్యక్తులు నిన్ను సంప్రదించినా, లేక కొత్త ప్రతిపాదనలు వచ్చినా తొందరపడి భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎమోషనల్ అయిపోకు. ఎమోషనల్ డ్రామాల్లో చిక్కుకోకు. ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించి అడుగు వెయ్యి. ఇక్కడ ఇంకొకటి నువ్వు చేయాల్సిన పని ఏముందో తెలుసా? ఇప్పుడు నీ మనసులో ఎంత బాధ గూడు కట్టుకొని ఉందో అన్నీ కూడా నాకు తెలుసు. అవన్నీ దూరం అవ్వాలి. నీ జీవితంలో, నీ మనసులో ఒక ప్రశాంతత రావాలి అంటే గురువారం నాడు నీ బాబా ఆలయానికి వెళ్ళు. అక్కడ కాసేపు నీ బాబా మందిరంలో నిశ్శబ్దంగా కూర్చో. బాధలన్నింటినీ నా పాదాల చెంత ఉంచు. నీ మనసుకి అపారమైన ప్రశాంతత లభిస్తుంది. ఆ క్షణంలో సాక్షాత్తు నేనే నీ పక్కన కూర్చొని నీ తల నిమురుతో నీకొక ప్రశాంతతను కలిగిస్తాను. అన్నదానం చెయ్యి. నీ శక్తి కొలది ఆకలితో ఉన్న పేదవారికి భోజనం పెట్టు. నువ్వు చేసే మానవ సేవే నీకు పుణ్యఫలంగా, రక్షణగా తిరిగి వస్తుంది బిడ్డ. అన్నదానం చెయ్యమన్నానని పంచభక్ష పరమాన్నాలు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం తింటావో అదే పెట్టు. ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టెడు పచ్చడి మెతుకులు పెట్టినా పంచామృతంతో సమానమది. అందుకని ఎక్కువ హంగామాకు పోకు. నువ్వు ఏం తింటావో, నువ్వు ఏం పెట్టగలవో అది మాత్రమే పెట్టు. సాయంత్రం వేళ తులసి మొక్క వద్ద దీపం వెలిగించి అనవసరమైన కోరికల జాబితా కాకుండా నీ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి కోరికను మాత్రమే మనస్ఫూర్తిగా ప్రార్థించు. సహనంతో ఉండు, సబూరితో ఉండు, సాయిపై నిశ్చలమైన నమ్మకంతో ఉండు, శ్రద్ధతో ఉండు. వచ్చిన అవకాశాన్ని ధైర్యంగా అందుకొని ముందడుగు వేస్తే నీ జీవితంలో శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి బిడ్డ. నన్ను నమ్ము, నీకు ఎల్లప్పుడూ కూడా మేలే జరుగుతుంది. నీ చెయ్యి ఎన్నటికీ కూడా నేను విడిచిపెట్టను. నీ సాయి నీకు అండగా ఉంటాడు. అందుకే చెప్పాను, ఇది నీకు దైవం పంపిస్తున్న ఆఖరి హెచ్చరిక అని. ఇప్పటికే ఎన్నో హెచ్చరికలు, సందేశాలు పంపితే కూడా నువ్వు అర్థం చేసుకోలేక నిర్లక్ష్యం చేసి వదులుకొని కష్టకాలంలో అలా ఉండిపోయావు.
అందుకే ఈరోజు నీ సాయి వచ్చే సాక్షాత్తు నీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించు తల్లి. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. ఆ మార్పుని నువ్వు చూస్తావు, ఆనందపడతావు. ఒక్కరోజు నా గుడికి వచ్చి నువ్వే చెప్తావు, బాబా నువ్వు చెప్పిన విధంగా నడుచుకున్నాను, నా జీవితం ఆనందకరంగా మారిపోయింది తండ్రి అంటూ. నీ ముఖంలో సంతోషం, నీ కళ్ళల్లో వెలుగు చూడటమే నీ సాయికి ఎంతో ఇష్టం బిడ్డ. జాగ్రత్త, నీ మీద నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత హైప్ కూడా చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అయితే ఇంకొకసారి ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి ఇక సెలవు తీసుకోండి. బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.